వెల్కమ్ టు మై ఛానల్ విజయ కార్డియోలాక్స్. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఆన్లైన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది అనమాట. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి. ఇంక ఇంట్లో పని కూడా మొత్తం అయితే అయిపోయింది. ఇంకా వంట కూడా చేసేసాను. ములక్కాయ టమాటా కర్రీ అయితే వండాను. మీకు అయితే చూపిస్తాను. ములక్కాయ టమాటా కర్రీ అనమాట. అంటే కర్రీ అంటే కొంచెం పులుసు పులుసుగా వండానండి. ఇంక ఇక్కడైతే పొద్దున ఎగ్ కర్రీ చేశాను కదా, అదైతే ఉందన్నమాట. ఇంకా మొత్తం అయితే సర్ది అయితే పెట్టేసుకున్నా. మా వారు వస్తారు భోజనానికి అయితే వస్తారు కదండి, అందుకే మొత్తం అయితే సర్ది అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ రాగానే హడావుడి పడకుండా తను రాగానే భోజనం అయితే పెడతాను. వీడియో కంటిన్యూ చేస్తాను, మీరైతే చూసేయండి. ఇప్పుడే అండి భోజనానికి అయితే వచ్చారు. భోజనం అయితే పెట్టాను అనమాట. ఇంకా తిని అయితే వెళ్తారనమాట. అయిపోయాకైతే నేనైతే చాయ్ అయితే పెట్టుకున్నానండి. అదిగోండి లైవ్ అయితే పెట్టాను కదా, చాలామంది చూస్తున్నారు కానీ రావట్లేదు అనమాట. లైవ్ పెట్టినప్పుడు వచ్చి ఒక లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే పాప కూడా వచ్చిందనమాట. ఇక్కడ నేనైతే టీ పెట్టుకున్నా. ఇంకా బట్టలు కూడా ఆరిపోయినాయి, అవన్నీ తీసుకొని మాట పెట్టుకోవాలి మొత్తం. ఇంకా పాపను కూడా వదిలిపెట్టాలన్నమాట. ఇంకా ప్రస్తుతానికైతే ముందు టీ అయితే పెట్టాను అనమాట. టీ తాగి తను ఫ్రెష్ అయ్యాకైతే చూద్దాం, వదిలిపెడదాం. ఇంకా మా వారు వస్తానంటే మా వారు వదిలిపెడతారు, లేకపోతే నేనే వదిలిపెట్టాలి. ఓకే అండి, ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంక పొద్దున్నే లేసి అయితే వాకిళ్ళు అవన్నీ ఊడ్చుకుంటున్నానండి. లేచానమాట. ముందు లేకగానే ముందు వాకిలి పని అయితే చూసుకుంటానమాట. నేను చుట్టుపక్కల కూడా మొత్తం అయితే ఊడ్చేసాను. ఇంక వాకిలి పని అయితే చూసుకుంటున్నాను. మళ్ళీ అవి అవ్వగానే మళ్ళీ హడావుడికి క్యారేజీలు అయితే కట్టాలన్నమాట. ఇంకా బాబా హాస్టల్లోనే ఉంటున్నాడు కదా, ఇంకా బాబుకి అయితే కట్టాలి. ఇంకా ముందు లేకగానే వాకిలి పని చూసుకుంటానండి. ఇంకా తర్వాత బియ్యం కడిగి పెట్టుకొని కొంచెంసేపు అయితే నానపెడతానమాట. బియ్యము అన్నం పలుకులుగా ఉండిద్దని ఇంకా అక్కడైతే చిన్న సింపుల్ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. వాన పడి రోడ్డు అంతా పాడైపోయింది. ఇంకా అక్కడైతే నేను మట్టి అదంతా తీసుకొచ్చి వేసాను. వేసి అక్కడ నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసేసానండి. ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసా పాపకి. ఇంక ఇక్కడ ములక్కాయ పప్పుచారు అయితే చేస్తున్నా. ఇప్పుడు అయింది. కుక్కర్ తీసి పక్కన పెట్టాను. కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం, గుడ్లు అయితే వేసుకొని లాస్ట్ కారం వేస్తాం కదా. ఇంకా పప్పుచారులోకి పులుసులోకి చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రై. రోజు వంట పని కూడా పూర్తయిపోయిందండి. వంట కూడా చేసేసేసాను. ఎందుకంటే ఇంకా గుడ్లు అయిపోయిన పప్పుచారు చేసేసాను. ఇంకా అదే సరిపోద్ది అనమాట. ఇంక రోజు పాపకు ఒక కర్రీ మాకు ఒక కర్రీ చేయాల్సి వస్తుంది. ఇంక ఈరోజు అయితే ఒకసారి వండేసాను. ఇంక పాపకు కూడా భోజనం పెట్టేసేసాను, తింటుంది. కొంచెం భోజనం తింటే కొంచెం కడుపులో ఎత్తుగా ఉండేది కదండి. ఇంకా అందుకే భోజనం అయితే పెట్టేసాను అనమాట. ఇంకోండి ఇంకా బెడ్షీట్లు అవన్నీ తీసేసుకున్నాను. అవన్నీ వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా చూసారా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో. ఇంక ఇప్పుడు అవన్నీ మడతేయాలన్నమాట. పాప స్కూల్కి పంపించాక నేను వచ్చి ఇంక ఇంట్లో పని అంతా చేసుకుంటానండి. వీడియో కంటిన్యూ చేస్తే మీరు అది చూసాను. పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిందండి. వ్యాన్ వదిలిపెట్టాను, వచ్చాను. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా వెళ్ళిన కాడి నుంచి ఒక పని, వెళ్ళకముందు ఒక పని కదండి మనకి. ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఇంక ఇవన్నీ సర్దుకొని ఇల్లంతా ఊడ్చుకొని ఇంకా అప్పుడు టిఫిన్ చేస్తాను అనమాట నేను. ఇంక ఇక్కడ నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా వారు అయితే పనికి వెళ్ళారు కదా, ఇంకా మా వారు బయట పని అనమాట. ఇంకా తను ఇంకా అక్కడ స్లాబ్ అయితే పెడుతున్నారు. అదైతే మీకు చూపిస్తున్నారు అనమాట. మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అయితే అడిగారు, మీ వారు పనికాడ కూడా చూపించవచ్చు కదా, వీడియో తీయచ్చు కదా అని అడిగారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే చిన్న క్లిప్ అయితే తీయమన్నాను ఇంకా మా వారిని. ఇంకా పనిలో ఉన్నా కూడా ఒక పక్క పని చేస్తా కూడా నా కోసం అయితే తీశారనమాట. అలా ఉండిద్దండి. అదైతే 3వ స్టేర్ అనమాట. పైన ఉంటారనమాట పెట్టేవాళ్ళు. ఇంక కింద నుంచి ఇవన్నీ అందియాలి. ఇంకా అదైతే మా పనేనండి. ఇంకా మాకు ఉంది, ఇంకా అదే పెడుతున్నాడు అనమాట. ఇంకా అక్కడ కింద ఒకళ్ళు అందిస్తారు, పైన ఒకళ్ళు పెడతారు. ఆల్మోస్ట్ ఈ పని అందరికీ తెలిసే ఉండిద్దండి. సెంటరింగ్ పని, స్లాబ్ పెట్టడం అనమాట. ఇంకా అది 2 రోజులు 3 రోజులు అయితే పూర్తయిపోయిద్ది.
ఇంకా కుర్రోళ్ళని కూడా తీసుకొచ్చి అందరినీ బెదాయించి ఇంకా తను కూడా చేస్తాడనమాట. మా వారు కూడా చాలా కష్టపడతారండి. అక్కడ పనిచేసే వాళ్ళు ఒక ఎత్తు అయితే తనది కాబట్టి తను కష్టపడేది చాలా ఉండిద్దనమాట. ఒక పక్క కష్టపడుతున్నా కూడా ఒక్కోసారి ఫలితం ఉండదు, అలా ఉండిద్దనమాట. ఇది ఒక బిజినెస్ లాంటిదేనండి. ఒక్కోసారి ఎంత కష్టపడినా కూడా దాని ఫలితం అయితే దక్కదు. కానీ మంది కాబట్టి మనం అన్నిటికీ సర్దుకుపోవాలి. ఇంకా అక్కడైతే ఆయిల్ పూసారు, పైన స్లాబ్ పెట్టాక ఆయిల్ పూస్తారండి. ఇంకా ఆయిల్ కూడా పూసేసారనమాట. 3 స్టేర్ అది చూపిస్తున్నారు చుట్టుపక్కల అంతా. మా ఊరు అనమాట అదంతా. ఇంకా అలా ఉండిద్దండి మా ఊరైతే. ఇంకా ఈ స్లాబ్ కొన్ని రోజులకైతే పోస్తారు. స్లాబ్ అయ్యాకైతే కొన్ని రోజులకే పోస్తారనమాట. ఒక్కోసారి చాలా తొందరగా ఇవ్వాల్సి వచ్చిద్దండి. టెన్షన్గా చేస్తారనమాట. ఒక్కో రోజు 2 రోజుల్లోనే వేయాల్సి వచ్చిద్దనమాట స్లాబు. ఇంకా అలా ఉండిద్ది. ఒక్కొక్కటి అయితే వారం రోజులకైతే పోస్తారు. పెట్టిన వారం రోజులకైతే. ఇంకా అక్కడ డిస్టర్బెన్స్గా ఉందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది కాలు జారిద్దండి, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.